సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన సంగారెడ్డి పట్టణం, సంగారెడ్డి మండల, కంది మండలం, కొండాపూర్ మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 110 చెక్కులకు గాను 30,60,000 రూపాయలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే గారు అభినందనలు పంపిణీ చేశారు. కంది మండలం 22 చెక్కులకు గాను 56,85,000, కొండాపూర్ మండలంలో 42 చెక్కులను పంపిణీ చేశారు. సంగారెడ్డి మండలంలో 13 చెక్కులను, సంగారెడ్డి టౌన్ 27 చెక్కులు, మొత్తం 110 చెక్కులకు గాను सुनीता श्रीनिवास चिन्नाकर रामचंद्र शेख महबूब पाटिल यूसुफ जुल्कल अड़गया उत्तर ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఇవాళ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం ఉంది. ఇప్పుడు లోకల్ ఎలక్షన్ల, లోకల్ పార్టీ ఎలక్షన్ల సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, ఈరోజు వాళ్ళను చిత్తుగా ఓడించాలి. చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీ గెలిపించి ఈరోజు అతనికి రేవంత్ రెడ్డి బుద్ధి రావాలంటే, ఈ సంక్షేమ పథకాలు రావాలంటే వాళ్ళకు బుద్ధి చెప్పాలని మనం చేసుకుంటూ, మీరు దయచేసి చెప్తున్నా, దయచేసి మీ లోకల్ పార్టీని జెడ్పీటీ సర్పంచ్ని గెలిపించుకోవాలని చెప్పి మేము అది కోరుకుంటున్నాను. ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంకు సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారు 110 మందికి ఈరోజు 30,60,000 రూపాయలతో ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో కూడా తన ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఎక్కువ మొత్తంలో, రాష్ట్రంలో అన్నింటికన్నా ఎక్కువ మొత్తంలో మన కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క ఫండ్ అనేది ఇప్పించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా నిర్విరామంగా ఈరోజు ప్రతి ఈ యొక్క ఆఫీస్లో అందరు వస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాళ్ళ బాధలు ఉన్నటువంటి వ్యక్తులకు, ఏదైతే సదుపాయాలు లేనటువంటి వాళ్లకు అండగా ఉండి ఈరోజు ఈ యొక్క డబ్బులు అనేటివి ఇప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తను 10 సంవత్సరాలు కూడా చాలా కష్టపడి చేసిన సేవలు చాలా మట్టు కూడా వర్క్ జరిగినాయి. కానీ ఈరోజు గత సంవత్సరం ఏదైతే మన కేసీఆర్ గారు ఓడిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరం దాటిపోయినా కానీ ఇప్పటి వరకు సంగారెడ్డి పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టడం లేదు. సంగారెడ్డి పట్టణాన్ని తీసుకుంటే ఈరోజు ఆ రోజు ఏదైతే 80 కోట్ల రూపాయలతో ప్రభాకరన్ ఏదైతే డబ్బులు తీసుకొచ్చిండో సుమారు అందులో కూడా 50 కోట్ల వరకు కూడా వర్కులు జరిగినాయి. ఇంకా 30 కోట్ల రూపాయలు డబ్బులు వద్దు అని వాపస్ చేయడం జరిగింది. దానికోసం కూడా 2-3 సార్లు మంత్రి దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్లి అవి డబ్బులు కూడా రిలీజ్ చేయాలని కోరింది. కానీ ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి సంగారెడ్డి పట్టణానికి లేదు. ఇప్పుడే కాదు, వచ్చే 4 సంవత్సరాలు కూడా ఎటువంటి డబ్బులు వచ్చి ఈరోజు ఈ యొక్క పట్టణం అభివృద్ధి కోసం జరగదని తెలిసిపోతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఆయననే సీఎం గారే చెప్తా ఉన్నారు, డబ్బులు లేవు అనుకుంటా. కాబట్టి వస్తే నమ్మకం ఏది కూడా లేదు. కాబట్టి ఇంకా అదేవిధంగా ఇదే తరహా జరిగితే ప్రజలు ఎప్పుడైతే కేసీఆర్ ఓడగొట్టుకున్నామో, గెలిపించుకోలేమో అప్పుడే మోసపోయినాం అని పబ్లిక్ లో అందరు చర్చనీయాంశం మారింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ వెళ్తే టీఆర్ఎస్ వచ్చే పరిస్థితి ఉందని నేను తెలుసుకుంటాం. కొండాపూర్ మండలానికి సంబంధించిన సీఎంఆర్ చెక్కులు మన ఎమ్మెల్యే గౌరవనీయులు చింతా ప్రభాకర్ అన్న చేతుల మీదుగా కొండాపూర్ మండలానికి 42 లబ్ధిదారులకు 12,42,500 రూపాయలు ఈరోజు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. నిజానికి వారికి ధన్యవాదాలు మా కొండాపూర్ ప్రజల తరఫున, మా తరఫున గిట్ట. ఎందుకంటే ఎల్లవేళలా ప్రజలలో అందుబాటులో ఉండుకుంటూ ఈరోజు నిత్యం అనునిత్యం గిట్ట ప్రజాసేవకై అంకితం చేస్తున్న మన ఎమ్మెల్యే ప్రీతమ శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా గిట్ట ధన్యవాదాలు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉన్నా అని చింతా ప్రభాకర్ అన్న చెప్పడం
ఇది ప్రతిదీ గిట ఏ ఫైల్ తెచ్చినా తప్పకుండా తీసుకుపోయి ఆయననే స్వయాన ₹1 ఖర్చు లేకుండా గిట ఈరోజు నిరుపేదలైన పేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నిజానికి గిట వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెడ్డి కాన్స్టిట్యూన్సీలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చింతా ప్రభాకరణ చేతుల మీదుగా సంగారెడ్డి మండల్, కంది మండల్, కొండాపూర్ మండల్, సంగారెడ్డి టౌన్, కంది మండలానికి 110 మంది లబ్ధిదారులకు 30,60,60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది సీఎం సహాయ నిధి నుండి. ఇదే విధంగా గత 9 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో సంగారెడ్డి మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ తర్వాత ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ. కావున చింతా ప్రభాకర్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరఫున మరియు కందిమండల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారులు కానీ అందరూ సంతోషంగా ఉన్నారు. పంటలు మరియు సంక్షేమ పథకాలు కూడా చేరువలో ఉండేవి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో అన్ని అబద్ధాలు, ప్రతిజ్ఞలు మరియు దేవుడి పైన ఓట్లేసుకుంటూ ఎన్నో వాగ్దానాలు చేసి ఈరోజు మా దగ్గర ఏం అమౌంట్ లేదు ఏం లేదు అనుకుంటే వాగ్దానాలన్నీ నీరుగారుస్తున్నారు. ఇదే విధంగా గవర్నమెంట్ ఉండడం వల్ల ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లలో కానీ టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ ముందంజలో ఉంటుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లే, ఎంపీటీసీలే, జెడ్పీటీసీలే గెలుస్తారని చెప్పేసి చెప్తున్నాము. అదేవిధంగా మా చింతా ప్రభాకరన్ మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా గవర్నమెంట్ పోయినా కూడా ఈ రోజు కూడా ఎవరైతే హాస్పిటల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో అన్ననే స్వయంగా తీసుకెళ్లి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ నుండి సీఎం సహాయ నుండి దగ్గర నుండి తీసుకొచ్చి ₹1 ఖర్చు లేకుండా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవినా